విశాఖ స్టీల్ ప్లాంట్కు శాశ్వత పరిష్కారం కోసం మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి వామపక్ష పార్టీలు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్ నిర్ణయాన్ని వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దశాబ్దాలుగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ఆందోళన చేపడుతున్నప్పటికీ కేంద్రం ప్యాకేజ్ కేటాయిస్తున్నట్లు ప్రకటించడం సరికాదన్నాయి వామపక్ష పార్టీలు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల భద్రతకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక వామపక్షాలు, కార్మిక సంఘాలు కొనసాగిస్తున్న ఉద్యమం ఇవాల్టి నుంచి వామపక్షాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కు శాశ్వత పరిష్కారం కోసం మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి వామపక్ష పార్టీలు. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి మరొకసారి చర్చ అన్నది కొనసాగుతుంది. కేంద్రం భారీ స్థాయిన 11,440 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజ్ అనేది కార్మిక సంఘాలు, వామపక్ష నేతలు మాత్రం దాన్ని అంగీకరించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉన్న పరిస్థితుల్లో బకాయిలు చెల్లించడానికే ఈ ఆర్థిక ప్యాకేజ్ అనేది సరిపోతుంది. స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్ ఆపి లాభాల బాట వైపు నడిపించాలంటే మాత్రం ఈ ప్యాకేజ్ అనేది సరిపోదు అనేది మేము భావిస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు. అయితే మరోవైపు చూస్తే కనుక స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయాలన్నది ప్రధానంగా కార్మిక సంఘాలు ఎప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడం, సెయిల్ లో విలీనం చేయడమే మా ప్రధానమైన డిమాండ్. ఆ విధమైన స్పష్టమైన ప్రకటన అన్నది కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కేవలం ఆర్థిక ప్యాకేజీని మాత్రం ప్రకటించామని చెప్తా ఉన్నారు. ఈ ఆర్థిక ప్యాకేజీ అన్నది గతంలో కూడా కొంత ఆర్థిక వెసులుబాటు ఇచ్చినప్పటికీ కూడా అప్పటి అవసరాలను బట్టి అది సరిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ ఏదైతే బకాయిలు పడి ఉందో కార్మికుల వేతనాలు కానీ లేకపోతే ఇతర మెయింటెనెన్స్ విషయాల్లో కానీ ఆ బకాయిలు చెల్లించడానికి ఆర్థిక ప్యాకేజీ సరిపోతే స్టీల్ ప్లాంట్ ని ఎలాగ పునరుద్ధరిస్తారు, అది జరిగే అంశం కాదు అని చెప్పి ఒక వాదన అయితే వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. ఈ అంశంలో ప్రధానంగా మేమైతే మాత్రం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయాలన్న డిమాండ్ తోనే ఉద్యమాన్ని అయితే మాత్రం కొనసాగిస్తాం. దాంతో పాటు ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఆర్థిక ప్యాకేజీ వెసులుబాటు అనేది తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే మేము భావిస్తున్నాము. శాశ్వత పరిష్కారం కోసం సొంత క్యాపిటల్ మైన్స్ ని ఇవ్వాలి, అలాగే స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయాలి. ఇది మాత్రమే మా ప్రధానమైన డిమాండ్. దానికోసం మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాత్రం వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ అంశాల మీదట మళ్ళీ స్టీల్ ప్లాంట్ మరొకసారి స్టీల్ ప్లాంట్ అంశం చర్చనీయాంశం అవుతుంది. రైట్ అనురాధ.